హాయ్ ఫ్రెండ్స్, బియ్యం అయితే నానబెట్టి పెట్టుకున్నాను. ఒక అర్ధగంట ముందే నానబెట్టుకున్నాను. ఇక్కడైతే మునక్కాయలు కర్రీ చేస్తాను, వైట్ రైస్ చేస్తాను. ఇప్పుడైతే అన్నానికైతే పెట్టేస్తాను. ఇంకా అన్నం పెట్టేసి చూడండి, ఇక్కడైతే ఎసురైతే వచ్చింది. బియ్యం అయితే అప్పుడు నానబెట్టుకున్నాను అని చెప్పినాను కదా. ఇక్కడైతే మునక్కాయలకి ఏమేమి కావాలో అన్నీ అయితే కోసుకున్నాను. టమోటా, పచ్చిమిరపకాయ లేదు, ఉల్లిగడ్డ, టమోటా, మునక్కాయలు, కొత్తిమీర, కొబ్బరి, ఇంకా కారం, పసుపు మొత్తం తీసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే ఎసురు వచ్చింది, బియ్యం అయితే వేసేస్తాను. ఇంకా చూడండి, మునక్కాయల కర్రీ అన్నం, వేడివేడి అన్నం సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా వాటర్ వేసుకొని అంటే బియ్యం అన్నీ వచ్చేస్తాయి. చూడండి, ఉప్పు తగినంత ఉప్పు అయితే వేసేస్తాను. ఇలా ఉప్పు అయిపోయింది. నెసుప్పు అయితే వేసేస్తాను. నెసుప్పు చూసి వేసుకోవాలా, ఎక్కువ తక్కువ వేసుకుంటే. ఇప్పుడైతే ఇంకా అన్నం ఉడికినాక అయితే వంచేస్తాను. ఇంకా చల్లి మునక్కాయల కర్రీకి అయితే కరివేపాకు, ఉల్లిగడ్డ, టమోటా ఎక్కువ తీసుకున్నాను. మునక్కాయలు, కొత్తిమీర, కొబ్బరి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అన్నీ తీసుకుంటాను. మసాలా ఏమేవో అవన్నీ, అల్లం పేస్ట్ అన్నీ. ఇప్పుడైతే నేనైతే స్టవ్ అయితే ఆన్ చేస్తాను. కొబ్బరి అయితే తురుము పెట్టుకొని రోట్లో దంచుకుంటాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను, కుక్కర్ పెట్టుకున్నాను, సన్న కుక్కర్. ఇక్కడైతే కొబ్బరి కూడా తురుము పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక స్పూన్ ఆయిల్, 1.5 వేసుకుంటాను. అన్నం అయితే ఉడికింది, వంచేస్తాను. ఇంకా చూడండి, స్టవ్ అయితే ఆన్ చేసుకున్నాను అని చెప్పాను కదా. ఆయిల్ వేసేసాను, జీలకర్ర ఆవాలు వేస్తున్నాను. ఉల్లిగడ్డ వేస్తున్నాను. ఉల్లిగడ్డ కొంచెం ఎర్రగా కావాలా. చూడండి, ఇక్కడైతే అన్నం అయితే వంచేసాను. ఇక్కడ మునక్కాయల కర్రీ తర్వాత అయితే అయింది. ఇక్కడ మనం కోసి పెట్టుకొని టమాటా పండు అయితే వేస్తున్నాను. ఇది కూడా ఒక 5 నిమిషాలు అయితే మగ్గితే బాగుంటుంది. దీంట్లోకి మనం అల్లం పేస్ట్ వేద్దాము, 1 స్పూను. ఎందుకంటే నూనెలో మగ్గితే వాసన ఉండదు. పచ్చి వాసన అంతా పోతుందని నేనైతే ఇట్లా తిరువాతలోకి వేస్తున్నాను అల్లం పేస్ట్. ఇప్పుడైతే మూత అయితే పెడుతున్నాను. ఇక్కడ చెప్పాను కదా, వేడివేడి అన్నం అయితే అల్లుకుని ఎక్కిస్తాను. ఇప్పుడైతే నేనైతే రోల్ అయితే కడుక్కొని వచ్చుకున్నాను. తురుము పెట్టుకొని కొబ్బరి అయితే దంచుకుంటాను. చూడండి, కొబ్బరి అయితే మెదిగిపోయింది. ఇక్కడైతే టమాటా కూడా మగ్గిపోయింది. కొంచెం పసుపు వేస్తున్నాను.
మనం దంచి పెట్టుకున్న కొబ్బరి అయితే వేస్తున్నాను. మొత్తం కారం ఉప్పు అన్నీ వేసేస్తాను. ఇంకా చూడండి, మనం రోట్లో దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకే నేనైతే రోట్లోనే ఎక్కువ దంచుకుంటాను, మిక్సీకి తక్కువ పట్టుకునేది, ఎప్పటికప్పుడే దంచుకుంటాను. ఇక్కడైతే కొన్ని ఎల్లిపాయలు వేసి కొంచెం కొత్తిమీర వేసి ఇది కూడా నూరేస్తాను. ఎందుకంటే అప్పుడే అల్లం పేస్ట్ వేసినాను, ఇది బాగా టేస్ట్ ఉంటుందని కొంచెం అయితే వేస్తాను. ఇప్పుడైతే కారం వేస్తున్నాను. ఇక్కడ కొబ్బరి వేసినా కదా, ఇప్పుడైతే కారం వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు కారం అయితే వేస్తున్నాను. ఉప్పు వేస్తున్నాను. చూసి వేసుకోవాలా, ఎందుకంటే మునక్కాయల్లో ఎక్కువ పట్టుకోదు. కొంచెం ధనియాల పొడి వేస్తాను. అన్నీ మిక్స్ ధనియాల పొడి గరం మసాలా అన్నీ వేసి మిక్సీకి పట్టుకున్నాను. ఇప్పుడైతే ఇది దంచేసి వేసేస్తాను. ఇంకా చూడండి వేసేస్తున్నాను. ఇక ఇది హైదరాబాద్లో దంచుకోయిన కొత్తిమీర ఎల్లిపాయ చూడండి. ఇప్పుడైతే మనము కడిగి కట్ చేసి పెట్టుకొని మునక్కాయలు అయితే వేసేసాను. ఇది ఒక 10 నిమిషాలు మగ్గిద్దామంటే మసాలాన్ని. చూడండి, ఒక 10 నిమిషాలు అయితే మగ్గిపోయింది. ఇప్పుడైతే మనకు తగినన్ని వాటర్ అయితే వేస్తున్నాను. ఇట్లా మునక్కాయలన్నీ నిండలా జల్ది ఒకే విజిల్కి అయితే ఉడికేస్తుంది. ఇట్లా రోల్ కడిగి పెట్టుకొని కూడా వేస్తాను, ఎందుకంటే మసాలా ఉంటాయి కదా, కొన్ని వాటర్ కూడా వేసేస్తుంది. ఇప్పుడైతే ఒక 2 విజిల్ అయితే పెట్టేస్తాను. ఇంకా 2 కానీ 1 కానీ పెట్టుకోవచ్చు. మనకు మెత్తగా కావాలంటే 2 పెట్టుకోవచ్చు. సాల్ట్ ఒక రకంగా ఉడకాలంటే 1 విజిల్ పెట్టుకోవచ్చు. మునక్కాయలు కదా, 1-2 కన్నా ఎక్కువ పెట్టుకో. చూడండి, మునక్కాయ కర్రీ అయితే రెడీ. మెత్తగా అయిపోయినాయి, ఇక ఉడికిపోయినాయి. ఇట్లా రసం ఉంటే బాగా టేస్ట్ ఉంటుంది. వైట్ రైస్. చూడండి, మునక్కాయల కర్రీ, వేడి అన్నం. కాలుతుంది. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, సూపర్గా ఉంది. మా వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కంపల్సరీ సపోర్ట్ అయితే చేయండి. బాయ్. మునక్కాయల కర్రీ అన్నం సూపర్గా ఉంది, ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి. బాయ్. ఏమే మధ్యాహ్నం డిన్నర్ ఏం చేస్తున్నా? వైట్ రైస్ చేసానా, మునక్కాయల కర్రీ.
వైట్ రైస్ అందరు తినేసారు, నువ్వు ఒకటే ఉండేది. పెరుగు. బాయ్.